ఇన్ఫర్మేషన్ లీకేజ్ కూడా అవకాశం ఉంది. అటువంటి గ్యాప్స్ ని కూడా మేము ప్లగ్ చేయాలి. మీరు అన్నారు కాబట్టి నేను ఒక ఇన్పుట్ ఇస్తాను. మీరు అన్నారు కాబట్టి నేను ఒక ఇన్పుట్ ఇస్తాను మీకు. నాకు ఇవాళ విదేశాల్లో అంటే ఏ దేశం ఎందుకు కానీ వేరే దేశంలో ఉండే ఒక తెలుగు ఆయన ఏపీకి చెందిన ఆయన ఒక ఫోటో పంపించాడు. పంపించి అందులో ఒక ప్యాంట్ షర్ట్ వేసుకున్న అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నాడు. అతను ఎవరో తెలుసు మనకి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాదారుగా చేరాడు ఉద్యోగ సంఘాల తరఫున. అది కనపడుతుంది. రెండో వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఆయన చెప్పిన మాట. హూ ఇస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్? ఎస్టర్డే హీ మెట్ జగన్ రెడ్డి విత్ సీక్రెట్లీ అనేది నాకు పెట్టిన ఫోటో. ఓకే, నేను నాకు కొంచెం కాన్ఫిడెన్షియల్ పర్సన్స్కి వాళ్ళకి పంపాను. వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఆ వ్యక్తి ఎవరనేది. అంటే నిన్న కూడా ఐఏఎస్ అధికారి ఒకరు సీక్రెట్గా జగన్ రెడ్డిని కలిశాడు అని అంటే, ఒకవేళ అది నిజమే కనుక అయితే, ఆ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసరే కనుక అయితే, ఇక మీరు చాలా 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 ఏం పెడతారో మరి, ఎలకల బోన్లు పెడతారో లేకపోతే అంటే ఒకటి వీకే గారు ఇప్పుడు ఆయనతో కలిసి పాపాలు చేసినటువంటి వ్యక్తులు సహజంగానే ఏంటి సార్ మా పరిస్థితి, మమ్మల్ని ఏదో రకంగా బయటేయండి, మీ వల్ల మేము ఇప్పుడు మునిగిపోయాము, మీరేదో 30 సంవత్సరాలు నేనే సీఎం 30 సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పి మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేసి అడ్డమైన పనులన్నీ చేపించారు, మాతో అడ్డమైన చోటల్లో సంతకాలు పెట్టించారు, ఇప్పుడు ఆ పాపాలన్నీ మాకు చుట్టుకుంటా ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని మీరు ఎలా మరి ఏం చేయాలనుకుంటున్నారు, మీ మాటలు నమ్మి మేము ఈ పరిస్థితికి వచ్చామని చెప్పి కలవచ్చు, వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి కలవచ్చు. ఈయన ఎంతసేపు 30 ఇయర్స్ సీఎం అన్నాడు కదా ఆ తాడేపల్లి కొంపలో కూర్చుని. అంటే మాత్రం ఇరుక్కుపోయారు. అంటే మాత్రం నమ్మేవాడికి బుద్ధి ఉండొద్దా? సాధ్యమా ఇప్పుడున్న రోజుల్లో? ఉండాలి. అదే ఆ బుద్ధి, ఆ కనీసం ఆ బుద్ధి లేని వాళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ బుద్ధి జ్ఞానం ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి కూడా ఆల్ ఇండియా లెవెల్లో పరీక్షలు పాస్ అయిన వాళ్ళు కూడా బుద్ధి లేకుండా వ్యవహరించారు. ఎంతమంది లేరండి ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు? మనం ఎంతమంది చిట్టా చదువుతూ ఉన్నాం? వాళ్ళు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ? అసలు వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్టయ్యారన్న అనుమానాలు కూడా ప్రజలకు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన వాళ్ళు ఉంటారు. ఏదేమైనా వ్యవస్థల్లో ఉన్నటువంటి క్యాన్సర్ని, ఈ జగోనా వైరస్ని నిర్మూలించే కార్యక్రమం కూడా గట్టిగా జరుగుతోంది. చివరిగా నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా వీకే గారు. ఇప్పుడు మేమందరం 5 సంవత్సరాలు తెగించి పోరాడాం. కొన్ని గంటలు రాత్రిళ్ళు నిద్రపోకుండా మేము అనేక డాక్యుమెంట్స్ చదివి అయి పరిశోధించి ఈ పరిశోధించి ఆ డాక్యుమెంట్ తీసి ఈ డాక్యుమెంట్ తీసి కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టి మేము ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని బట్టబయలు చేసినటువంటి వ్యక్తులం. ఇందాక మిత్రులు రాజేష్ గారు చెప్తా ఉన్నారు, జయప్రకాష్ పవర్ వెంచర్స్ సెబీ రిపోర్ట్స్ అవన్నీ కూడా నేను తీసి ఆ రోజున బయట పెట్టి క్వశ్చన్ చేశాం. కాబట్టి అంత శ్రమపడి మేము ఆ రోజున విత్ ఎవిడెన్సెస్ మేము ఆ రోజున ప్రభుత్వాన్ని, వాళ్ళు సమాధానాలు చెప్పుకోలేక చచ్చేవాళ్ళు. ఆ రోజున ద్వివేది కానీ వెంకటరెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ